ఈరోజు మన వీడియోలో మినప పునుకులు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మినప్పప్పుని ఇలాగా ఆడిపెట్టానండి. మరీ పల్చగా కాకుండా పునుకు వేస్తే పడేలాగా మనకి గట్టిగా కొంచెం ఆడుకొని ఇలా ఉంచుకోవాలండి. మరీ గట్టిగా ఆడద్దు, నూనె పీల్చేస్తుంది. ఈ పిండిలో కొంచెం బియ్యం రవ్వ యాడ్ చేసుకుని స్టవ్ మీద బాణీ పెట్టుకొని పునుకు ములిగేలాగా ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇలా మనం పునుకులు అనేది వేసుకోవటమేనండి. ఇందులో ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇలా పునుకుల కింద వేసుకుంటే మనకి పునుకులు అనేది చాలా చక్కగా వస్తాయి. రోజు డిఫరెంట్గా మనం టిఫిన్స్ అనేది తయారు చేసుకోవచ్చండి. మనం వేసుకునే ఇడ్లీ పిండితోనే ఇలాగా పునుకులు కూడా వేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా మనం ఈ పునుకులు అనేది తయారు చేసేయచ్చు. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.